నా వల్ల కాదు, వదిలేండి. నొప్పిరా రే కాలం ఆడుకుంటున్నారు. ఏంద్ర చెవు వినపడట్లేదు. ఏరా మాతోనే డ్రామాలు చేస్తారా? పోనీలే కదా అని ర్యాగింగ్ కూడా చేయకుండా వదిలేస్తే కథలు దొబ్బుతారా? అన్న ఈ 2 రూమ్స్ గొడవ మీరు అనుకున్నట్టు కాదన్నా జరిగింది. పోరా రే, ఎవడో చెప్పిన గొట్టంగాడి మాటలు నమ్మడానికి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇది శాంపుల్ మాత్రమే. మళ్ళీ మీ 2 రూమ్లు కలిసినట్టు కనిపించాయో నరకం చూస్తా కాలేజ్ అయిపోయే లోపల. అలాగే అన్న. రే వాళ్ళేందిరా కొట్టేది? మనమే స్కెచ్ చేసి కొడదాంరా. రే నీ చెయ్యి పైకే రాలేదురా. రే నా చేసి పరిస్థితి తెలియట్లేదురా. ఇస్తా డిచ్చా వాడికి. రే కొట్టడం, మళ్ళీ వాళ్ళు మనల్ని కొట్టడం, ఇదేనా? ఏదైనా సొల్యూషన్ ఆలోచించండి రా. దీనికి సొల్యూషన్ దొరకాలంటే మనం వార్డెన్తో నిజం చెప్పాలరా. దానికంటే ముందు మనం ఓన్లీ స్ప్రే కొట్టుకోవాలి. ఈ నొప్పి పోవాలంటే కనీసం 10 పీర్లన్నా ఇయ్యాలరా. నేను రేపటి నుంచి బాత్రూమ్కి వెళ్ళలేనే. నువ్వు పోకపోయినా పర్లేదు, నీ ఫోన్ ఇచ్చి పోరా. ఎరా వెళ్ళాల్సిందే అంటావా? నాకైనా 2 బ్యాండేడ్లేరా. నువ్వేమో కోడి రామకృష్ణ బ్యాండ్ వేసుకున్నట్టు తల చుట్టూ బ్యాండేజ్ చుట్టుకున్నావు. అవసరమా? ఏంటా దెబ్బలు? ఏం లేదు, ఇందాకే ల్యాబ్ నుంచి వచ్చిన కొడేసి వచ్చాం. లేకపోతే ల్యాబ్కి రికార్డు కావాలంటాడా? అవునా? కొంచెం ఆలోచించి చెప్పొచ్చు కదరా. ఏదో ఒకట్రా, ఫైర్లో ఆ ఎక్విప్మెంట్ తగిలింది అనుకుంటారులే. ఇలా ఎంతమందిని కవర్ చేయాలో. కాలేజ్ మొత్తం పరుగు పోయిందిరా. రే దెబ్బల్ని ఎలా వాడుకోవాలో తెలియాలరా. నేర్చుకోండి. కావ్య 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 ఏంటి? ఒకసారి ఇలా చూడు కావ్య. నీలాంటి తాగుబోతు మోసగాడి మొహం చూడాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి చూడు కావ్య. ఏం చూడాలి? ఏముంది నీ పేడ మొహంలో చూడ్డానికి? అయ్యో ఏంటి సన్ని ఈ దెబ్బలు? అది మమ్మల్ని నిన్న మాట్లాడడం లేదని బిల్డింగ్ పైన దూకేశాడు. దూకేశా. అయ్యో అవునా? ఏంటి సన్ని ఇది? అది సరే, సన్ని బిల్డింగ్ నుంచి దూకేస్తే మీకెందుకు దెబ్బలున్నాయి? అంటే వీటిని కాపాడదామని మేము వెళ్తే వీటితో పాటు మమ్మల్ని లాగేశాడు. సరే ఫ్రెండ్ కదా లాగిందని మేము పడిపోయాం. నీకు తెలుసు కదా కావ్య, వాడి ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాడని. ఏంటి సన్ని ఇంత సెన్సిటివ్ గా ఉన్నావు? అవును కావ్య, నేను చాలా సెన్సిటివ్. అవునవును బాగా. కానీ ఈ దెబ్బలు చూస్తుంటే ఎవరో కొట్టినట్టున్నాయేంటి? ఇప్పుడు వీడు మళ్ళీ పైనుంచి దూకి నిరూపించుకోలేడు కదా. అసలే వీడి ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. అవునవును. ఏంటి సన్ని, దీనికోసం ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? మరి నువ్వు నాతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండొద్దు. సరే ఇంకెప్పుడు అలా ఉండండిలే. అది సౌమ్య రమ్య వాళ్ళకు కూడా చెప్తా నీతో మాట్లాడమని. ఇప్పుడు ఓకే. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు మందుకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుందా? అదే మందులకి డబ్బులు ఇవ్వాలనిపిస్తుందా? సన్నికి ఫోన్ పే చేస్తాలే. వీడికొద్దు, నాకు చేసి. ఓకే మీరంతా ఒకటేగా? అలాగే. ఓకే టేక్ కేర్. బాయ్. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. పోదాంబా చాలు గాని. ఏంట్రా నువ్వు పదా. నేనంటే ఎంత ఇష్టం రా మీకు. కావ్యతో నాకు మాటలు లేకపోతే కాలేజీలో అందరు అమ్మాయిలతో నాకు లింక్ కట్ అయిపోతుందని కలపాలని చూస్తున్నారు కదా. చా, ఇన్ని రోజులు అనవసరంగా అపార్థం చేసుకున్నాను రా మీ ఫ్రెండ్షిప్ని. నీ బొందరా, వార్డెన్కి అడిగేసిన స్కెచ్లో అమ్మాయి అవసరం ఉంది, అందుకే ఈ అమ్మాయి ఉపయోగపడుతుందని స్కెచ్ చేశా. పని అవగానే కట్ చేస్తా. అదే కదా నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా.
మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తారని. సరే ఇంతకు ఆ ప్లాన్ ఏంది? చెప్తా. ఎప్పుడు బయటనే ఉంటారా మీరు? ఈ ముసలోడేంట్రా ఎంతసేపు మన మీదే కన్నా? యో ఫస్ట్ ఆ బాత్రూమ్ గడు వాసన వస్తుంది. పా. ఇల్లు మారు. రే దెబ్బలన్నీ పైకి కనిపించినా పర్లేదురా, ఫస్ట్ కాలేజ్ నుంచి బయట పోదాం. తిండి ఈ కట్లేదురా ఎంత టైట్గా ఉన్నాయి. అబ్బా తీసేటప్పుడే నొప్పి ఎక్కువ ఉందిరా. ఇది కూడా ఎందుకు బొక్కలో తీద్దాం. నేను అనుకున్నట్టే జరిగింది. రే మచ్చా, వాడు మన గురించి అనుకుంటారా మాట్లాడేది? రేయ్ వాడికి ఇంకేం పని లేదా పెద్దాక మన గురించే మాట్లాడడానికి? కావాలంటే చూడు మన గురించి ఎత్తుతాడు. ఆ 203 రూమ్ వాళ్ళకి కొంచెం కొవ్వెక్కువ. నేను చెప్పిండ్లా మన గురించే అని. చెప్పావులే, ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పావు. చూస్తే వాళ్ళే వరల్డ్ కప్ కొట్టారు. ఏదో నువ్వు అన్నీ చెప్తే జరిగేటట్టు. రేయ్ సిఎస్కే గెలుస్తుందని చెప్పలా? అంతకుముందు ఆర్సీబీ 10 సార్లు గెలుస్తుందని చెప్పావు, జరిగిందా? సర్లే వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మూసుకొని ఏనంట్రా. నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ కలవరు, అలా ఇచ్చారు కోటింగ్. పెళ్ళాంతో ఏమో. వాడికి పెళ్ళాడైందిరా. వాడి పెళ్ళంతోనే ఉంటుందా? వేరే వాడి పెళ్ళంతో ఏమో. వేరే వాడి పెళ్ళంతో మన గురించి ఎందుకు మాట్లాడతాడరా? ఈ సన్నిగాడే గోకుంటాడు. రేయ్ నీకు వేరే వాళ్ళ పిల్లాన్ని గర్ల్ ఫ్రెండ్స్ గోకే వాళ్ళకి కనిపిస్తున్నానరా? ఓన్లీ ఫ్రెష్ గర్ల్స్ అండ్ సింగిల్ ఆంటీస్, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా మచ్చా. సర్లే గాని మూసుకోండ్రా నాయనా. మన గురించి ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. అయినా వీడికేం లాభం రా 203కి 204కి గొడవలు పెడితే? ఈ దెబ్బతో విడిపోతారు. రేయ్ వాడు మనల్ని కొట్టిన సీనియరే కదా? రే అవునరా, వాడికి వాడ్డంతే ఏం పని? ఒరేయ్ నాకు కూడా కనపడతాను లేరా, మీ రన్నింగ్ కామెంటరీ ఆపండి. రేయ్ నీకు కనపడట్లేదని నేను అన్నానా? మా వాళ్ళందరికి చెప్పా. ఒక్క నిమిషం. ఎవరు లేరుగా, మరెందుకు చుట్టూ చూస్తున్నావు? తెలుగులో ఒక సామెత ఉంది, గోడలకు కూడా చెవులు ఉంటాయి. అది తెలుసుకో. చెప్పు. మా వాళ్ళందరిని రెచ్చగొట్టా. మళ్ళీ ఆ 2 రూమ్లు కలిస్తే చెప్పు, సావు దొబ్బుదాం. ఇప్పుడప్పుడు ఏమీ అవసరం లేదు, టైం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు వెళ్ళు. రే ఏదో డీల్ మాట్లాడుకొని పోతున్నాడు రా. దొరికాడ్రా, వీని పట్టుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేయచ్చు. సన్ని బనిగాడికి ఫోన్ చేయి, వాడి పక్క కూడా చల్లార్చుకుంటాడు. ఒరే నిజం చెప్పురా, ఆ బండోన్ని మనం ముగ్గురం హ్యాండిల్ చేయలేమన్నా కదా మనం పిలవమన్నా. నువ్వేంద్రా ఇప్పుడు డిస్కషన్ పెడతావు? గోడ దూకురా, అది ఇంపార్టెంట్. సరే రే బావా ఆచి తూచి అడుగులేయాలి. చూసుకోరా రే. ఆగడేంట్రా జంపు. మచ్చా ఇక్కడ భలే ఉందే, ఒకసారి దుప్పటి తెచ్చుకొని పడుకుందాం రా. వెళ్ళాడా? వెళ్తున్నారా? పద. ఏంట్రా ఏదో ఎత్తుక్కుంటున్నాడు? లైటర్ కావాలేమో ఇచ్చా వస్తా. రేయ్ యాదవా. రే ఏంట్రా రమ్మన్నారు? రేయ్ అదే సీనియర్ రా. సీనియరా? సరేరా మీరు ఉండండి రా, నేను వెళ్తాను. ఆగరా, ఇంత చెప్పా కూడా అర్థం కాలేదా? వాడొక్కడే ఉన్నాడు రా. ఒక్కడేనా? మనం 4 ఉన్నాం, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ఫేస్ కోపంగా పెట్టండి. చూసారా? కనిపించట్లేదు కదా? రేయ్ ఎవర్రా ఫాలో అవుతున్నారు? మర్యాదగా బయటికి రండి రా. దొరికిపోయాం రా. కత్తి తీస్తే భయపడతావా?
ఈడేంట్రా కత్తి తీశాడు? అసలు వీని ఫాలో అవుదామని ఐడియా ఆర్డర్ ఇచ్చింది. నాకు తెలిసి వీడే అనుకుంటా. రే నువ్వు కదరా చెప్పింది. నేను కదరా, నువ్వే. ఇప్పుడేంటి కత్తి చూపిస్తే భయపడతామా? రేయ్ పోరా. మ్మ్. కత్తి ఒరిజినల్లేనా? మనకెందుకు లేవని సైడ్ అయిపోదాం. ఏంటి బాగా కూసుగా ఉంది, వెళ్దాం పద. ఆగండ్రా, వాళ్ళు మన మీద కోపంతో కొట్టారనుకున్నా, కానీ ఇంత ప్లాన్ ఉందని తెలిసా కూడా ఎలారా వదిలేసేది? ఈ నా కొడుకు అందుకే ఓటీటీ లాగిన్ ఇవ్వద్దురా అని చెప్పేది. ఇప్పుడు చూడు పిచ్చి పిచ్చి సినిమాలను చూసి మనం సాగు మింగుతున్నాడు. యా అసలు ఏం కావాలరా మీకు? నన్నెందుకు ఫాలో అవుతున్నారు? రేయ్, మమ్మల్ని ఎందుకు పిచ్చుకోకలను కొట్టినట్టు కొట్టారు? చెప్పురా, ఎందుకో చెప్పు. రే ఆగ్రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఓడెక్క భలే పెట్టుకున్నాడు రా బన్నీగాడు. అందుకేరా మన కాలేజ్ క్రికెట్ టీంలో వేసుకుందామంటే వినలేదు. నువ్వేరా కెప్టెన్. అవును కదా. నీకు గుర్తుందా 3 బాల్ 6 రన్స్ కొట్టాలనుకుని నేను 6 కొట్టి గెలిపించా. భలే అన్నావురా అది. ఆ మ్యాచ్ లో 5 వికెట్లు నేను తీసాను రా. రే ఒకటి రన్అట్ రా దాంట్లో. ఆ త్రో వేసింది నేనరా. అంటే నాకు రాదా వికెట్? బన్నీగాడు రా. దిగిపోద్దా దిగిపోద్దా చూస్తామంటారా, వెళ్ళి కాపాడు. రే నేను ఎక్కడికి రా వెళ్ళేది? వన్ చూస్తేనే భయం వేస్తుంది. ఏంట్రా భయపడతారో, రండ్రా. అది కూర్చోరా. చెప్పురా, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? మీకు ఆ వార్డెన్ కున్న అక్రమ సంబంధం ఏంది? ఇంతకీ ఆ వార్డెన్ గారి ప్లాన్ ఏంటో చెప్పరా. రేయ్ ఈ రోజు ఇలా దొరికిపోయా, రేపేమవుతుందో కూడా ఆలోచించి అప్పుడు ఓవరాక్షన్ చేయండి. ఏంట్రా ఆలోచించేది? రేయ్ రేయ్ ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. రే మర్యాదగా మ్యాటర్ ఏందో చెప్తావా, లేకపోతే నువ్వు తెచ్చిన కత్తితో వీడి దగ్గర పడిపోయమంటావా? రేయ్ కత్తి అయితే ఫింగర్ ప్రింట్స్ పడతాయి, అదే రాయి అయితే యాక్సిడెంట్ లా ఉంటుంది. ఉండు ప్యూరా. రాయి మీద కూడా ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా. వద్దురా. ఏసేస్తా. ఏంట్రా చంపేస్తావా? లేకపోతే ఏంట్రా వీడియో ఓవర్ యాక్షన్. నా మీద వేసేవరా దరిద్రుడా. ఏం కాలేదు కదా? నువ్వేంట్రా చూస్తున్నావు? పో. సారీ సారీ అన్న. రే సూపర్ రా వీడు అసలు. ఎలా రా? సారీ అన్న. సూపర్ రా సన్నీ. సరేలే ఇదే మెయింటైన్ చేద్దాం. ఇంతకు మ్యాటర్ ఏందో చెప్పు. చెప్తాను. వార్డెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలీదు, కానీ 203, 204 వాళ్ళని కలవనివాడు. ప్రతి ఇయర్ నా అలాంటి సీనియర్స్ని వాడుకొని ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తాడు. దానివల్ల మీకేంటి లాభం? మాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడు, మేము ఏమైనా చేయొచ్చు. ఏమైనా అంటే అమ్మాయిల్ని కూడా తీసుకురావచ్చా? వీడొకడు ఉండ్రా. మనకంత ఫిట్నెస్ లేదులే గానీ మ్యాటర్ మొత్తం ఎలానో తెలుసుకున్నాం కదా. పదరా, ఆ వార్డెన్ గాడికి ఇద్దాం డిచ్చా. సార్ 203, 204 వాళ్ళు నన్ను పట్టుకొని బెదిరించి మ్యాటర్ తెలుసుకున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సార్ ఎక్కడికి వెళ్ళారా మీరంతా? రండి మీ సంగతి చెప్తాను. ఎరా బన్నీ, పగ చల్లారిందా? ఫుల్ సాటిస్ఫై రా. రండ్రా, ఇప్పుడు మీకుంటదిరా. వార్డెన్ ఏంద్రా వాచ్మెన్లో కూర్చున్నాడు? వాచ్మెన్ సెలవు పెట్టాడేమో. నాకు తెలుసురా మీరు బయటే ఉంటారని. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారా? మీ సంగతి చెప్తాను ఆగండి. అసలు ఈ హాస్టల్లో మీరు ఎలా ఉంటారో నేను చూస్తాను. ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తాను. రేపు పొద్దునకెళ్ళా మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సార్ మా నాయన ఆల్రెడీ పిలిచారు కదా సార్. కావాలంటే వీళ్ళ నాయని వీళ్ళ తాతలను కూడా పిలవండి సార్. మా నాయన మాత్రం పిలవకండి సార్, ప్లీజ్ సార్. రే బావా, ఏం అవసరం లేదు, వచ్చేయ్. ఏంట్రా హీరోయిజమా? ఏంట్రా కొడతావా? వద్దురా, పోలీస్ కేసు అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటా. అబ్బా చాలా ఉందిరా. తర్వాత అయితే రేపు లక్ష్మి కూడా ఇక్కడ ఉంటుంది. లక్ష్మి? లక్ష్మి గురించి మీకెలా తెలుసు? ఇదేంటి బెంచ్ మీద ఏదో రాసింది? లక్ష్మియా? ఏదోలే. నాకన్నీ తెలుసు. అన్నీ తెలుసు. లక్ష్మి ఎవర్రా? రేయ్ లక్ష్మి ఎవర్రా? లోపల వార్డెన్ గాడి బెంచ్ మీద లక్ష్మి అని రాస్తుందిరా. ఊరికే చీకట్లో బాణం వేసా. ఓ వీడికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏం చేయాలి? వీడికి తెలిసే ఛాన్సే లేదే. చెప్పు, లక్ష్మికి ఫోన్ చేయమంటావా? నువ్వు చేసినాడని చెప్పమంటావా? చెప్పు, ఇప్పుడే ఫోన్ చేస్తా. చెప్పు. వద్దు, నేను చేసినావని చెప్తే లక్ష్మి నన్ను అసహించుకుంటుంది. వద్దు ప్లీజ్. మరెందుకు అలా చేసావు? చెప్తాను, కానీ లక్ష్మి కాల్ చేయద్దు ప్లీజ్.
వాసు వాళ్ళ చెల్లి లక్ష్మి రోజు తన అన్నయ్య కోసం హాస్టల్ దగ్గరికి వచ్చేది. తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశాను. తను కూడా నన్ను చూసి నవ్వేది, సిగ్గుపడేది. నీ ముఖం చూస్తే మాకే నవ్వు వస్తుంది, ఇంకా అమ్మాయికి వస్తే ఏంది? ప్లీజ్, ఫీల్ డిస్టర్బ్ అవుతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్లీజ్. కానీ ఒకరోజు తను నవ్వింది నా కోసం కాదు, కార్తీక్ కోసం అని అర్థమైంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. అప్పుడే డిసైడ్ అయ్యా, ఎలాగైనా వాళ్ళిద్దరికి గొడవ పెట్టాలి అనుకున్నా. అప్పుడే ఒక మంచి ఛాన్స్ వచ్చింది, కరోనా. అది యూజ్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టాను. వాళ్ళ అన్నయ్య జరిగిన అన్యాయం వల్ల లక్ష్మి కూడా కార్తీక్తో విడిపోయింది. అప్పటి నుంచి నేను లక్ష్మి ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఈ విషయం తెలిసిపోతుందో అని ప్రతి సంవత్సరం 203 and 204 రూమ్ వాళ్ళకి ఏదో ఒకటి చేసి గొడవ పెడుతున్నా. కానీ ఫస్ట్ టైం మీకు దొరికిపోయాను. సకలకలా వల్లబుడివే. ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనేయకండి. ఏ సీనియర్ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటా. ప్లీజ్ ప్లీజ్. కావాలంటే మెస్లో నుంచి ఎక్స్ట్రా గుడ్లు, చికెన్, బీర్లు కూడా తెచ్చుకోండి. అవన్నీ మేము రోజు తెచ్చుకునేదే గానే నువ్వేందుకు కొత్తగా చెప్పేదే? అంటే మరి అమ్మాయిని తెచ్చుకుంటే అస్సలు బాగోదు. ప్లీజ్. రేపటి నుంచి ఒక్క సీనియర్ మా జోలికి వచ్చినా అయిపోతావు నువ్వు. అది మీకెందుకు, నేను చూసుకుంటాను. లక్ష్మి మీద ఒట్టు, సరేనా? అయినా ఒంటి పొట్టలో నీళ్ళు దాచుకున్నట్టు నా గుండెలో దాచుకున్న లక్ష్మి మ్యాటర్ మీకెలా తెలిసింది? లవ్ చేస్తే గుండెల్లో దాచుకోవాలి కానీ బెంచీల మీద రాసుకోకూడదా? ఎర్రి అర్థమైంది. అంత క్లియరా? జాగ్రత్త. స్ట్రిక్ట్ వార్డెన్ అంట, ముఖం చూడు. లక్ష్మి మ్యాటర్ వరకు వచ్చింది కాబట్టి ఈ హాస్టల్ ఉంటే ఎంత, పోతే ఎంత. లెటర్ రాస్తా, ఈ హాస్టల్ బ్లాక్ లేకుండా చేస్తా. కాలేజీలో రూల్ ఉందిగా, ఏదైనా హాస్టల్లో 50% పాస్ పర్సెంటేజ్ లేకపోతే ఇక్కడున్న స్టూడెంట్స్ని డివైడ్ చేసి వేరే హాస్టల్లోకి పంపించేస్తారని. లెటర్ పెడతా, అది నా చేతిలోనే ఉంది.